ప్రారంభం. రామాయణం ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఈసారి ట్రైలర్లో రాముడి క్యారెక్టర్తో పాటు రావణాసుడి క్యారెక్టర్ అండ్ అలాగే సీత క్యారెక్టర్స్ని కూడా చూపించారు. సాయి పల్లవి సీత క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా సెట్ అయింది. ట్రైలర్ మొత్తంలో నాకు సాయి పల్లవి ప్లేస్లో సీతాదేవి మాత్రమే కనిపిస్తుంది. ట్రైలర్లో విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ రిలీజ్ అయిన టీజర్లో కొన్ని షార్ట్స్లలో విఎఫ్ఎక్స్ తేడా కొట్టింది. బట్ ఇప్పుడు ట్రైలర్లో మోస్ట్ ఆఫ్ ది షార్ట్స్ విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. రావణాసుడి క్యారెక్టర్లో యష్ లుక్స్ చాలా బాగున్నాయి. అసలు యాజ్ టీస్ దిగిపోయిండు. ఆ స్వాగ్ అయినా లుక్స్ అయినా యాజ్ టీస్ రావణాసుడిని చూసిన ఫీల్సే వచ్చాయి. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ మూవీ 2 పార్ట్స్గా రిలీజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి పార్ట్ 1. ఈ దీపావళికి రిలీజ్ అవుద్ది. అండ్ ట్రైలర్లోనే మోస్ట్ ఆఫ్ ది స్టోరీ కూడా చూపించారు, ఈ మూవీలో ఏం స్టోరీ ఉంటుందని. రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ క్యారెక్టర్ చేస్తుంది. తన క్యారెక్టర్ని కూడా ట్రైలర్లో చూపించారు. ట్రైలర్లో కుంభకర్ణుడి క్యారెక్టర్ని కూడా చూపించారు. కుంభకర్ణుడి క్యారెక్టర్ మొత్తం విఎఫ్ఎక్స్లోనే డిజైన్ చేశారు. స్టార్టింగ్లో విఎఫ్ఎక్స్ బాగుందని చెప్పాను. బట్ ట్రైలర్ మొత్తంలో ఈ కుంభకర్ణుని షాట్ మాత్రమే విఎఫ్ఎక్స్ బాగాలేదు. ఇది కాస్త తేడా కొడుతుంది. ట్రైలర్ మొత్తంలో విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. బట్ వీళ్ళు మూవీ స్టార్టింగ్ నుంచి మూవీ బడ్జెట్ 4000 crores అని చెప్పడం వల్ల 4000 crores రేంజ్ అయితే అనిపించట్లేదు. పర్లేదు, విఎఫ్ఎక్స్ బాగుంది. మన తెలుగు ఫిలిమ్స్ కంటే, ఇండియన్ ఫిలిమ్స్ కంటే చాలా బాగుంది. బట్ 4000 crores రేంజ్లో అనిపించట్లేదు. ట్రైలర్లో మీరు ఈ షాట్ అబ్జర్వ్ చేస్తే రాముడి ముందు భరతుడైతే ఉన్నాడు. ఈ సీన్ వచ్చేసి వనవాసం వెళ్ళాక జరుగుద్ది. ఓవరాల్గా ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మీరు ట్రైలర్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.